యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ మొదటి అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి అందరము కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. హగ్గయి మొదటి అధ్యాయం 13వ వచనం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఆరాధనలో ఒక సిస్టర్ ఆరాధన చేస్తూ ఒక మాట పలుకుతూ వచ్చింది. నేను గమనిస్తూ వచ్చినాను ఎవరు ఎట్లా చేస్తున్నారని. ఒక సహోదరు ఏం చేశారంటే, మా తండ్రి అని సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆ సిస్టరు ఎవరో నాకు తెలియదు కానీ ఆ పదం వాడుతూ వచ్చింది. చూడండి, మన దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు ఎలాంటి దేవుడో చూడండి. కీర్తన గ్రంథంలో వచ్చి 46వ కీర్తన 11వ వచనం. 46వ కీర్తన 11వ వచనం. సైన్యములకు అధిపతికి, అందరికి కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి మనకు తోడుగా ఉండే దేవుడు. హగ్గయి కూడా ఆ దూతగా తాను వెళ్ళి తన ప్రజలతో చెప్తూ వచ్చాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడని. యెహోషువతో దేవుడు చెప్తా వచ్చాడు, నువ్వు నడుచు మార్గమంతటిలోని దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడని. ఈ 46వ కీర్తన కోరహు కుమారులు రాస్తూ వచ్చారు. కోరహు కుమారులు తమకు తోడుగా ఉన్న దేవుడు ఎలాంటి దేవుడో విశేషణ పూర్వకంగా చెప్తున్నారు. ఎలాంటి దేవుడు అంట? సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. ఒకవేళ చెప్పే విషయంలో కొద్దిగా ఏమైనా ప్రజెంటేషన్ చేసే విషయంలో కొద్దిగా ఏమైనా తేడా వస్తే నాకు తెలియదు, కానీ నేను సిద్ధపరచుకున్న, క్షమించాలా, ప్రభువు నాకు ఇచ్చిన తలంపుల్లో 8 వర్తమానాలలో నాకు అద్భుతంగా నా మనసుకు నచ్చిన వర్తమానాలలో ఇదొకటి. మీ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభు ఇచ్చిన ఆలోచనలో లేఖన భాగాలు ఇదొక వర్తమానం, సోమవారం చెప్పబోయే ఒక వర్తమానం. నిజంగా ఈ పదాలను చదువుతూ వచ్చినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా మనకేమున్నాడంట? తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అంటే అధిపతి దగ్గర ఏముంటాయండి? సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఆ అధిపతి, ఆ సైన్యాలకు అధిపతి యెహోవా దగ్గర ఏముంటాయి? ఏముంటాయి చెప్పండి. సరే, ఇర్మియా గ్రంథం, ఒకవేళ కింద కూర్చుంటే ఎవరైనా నన్ను అడిగితే నేను కూడా చెప్పలేనది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 25వ వచనం. కల్దీల దేశములో నేను చదువుతాను. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతి యగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సైన్యములకు అధిపతి యగు యెహోవా దగ్గర ఏమున్నాయంట? ఆయుధశాల ఉందంట, ఆయుధశాల. ఇప్పుడు ఇండియా అమెరికాతో ఫైట్ చేయాలంటే, యుద్ధం చేయాలంటే ఇండియా దగ్గర ఏమేమి ఉండాలా? ఆ దేశానికి తగ్గట్టుగా ఈ దేశం దగ్గర ఆయుధాలు ఉంటే తప్ప డి అంటే డి అని యుద్ధానికి
దిగలేవు. ఇక్కడ మన దేవునికి పెట్టబడినటువంటి పేర్లలో ఒక పేరు ఏం పేరంటే సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అయితే ఆ సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర ఏముందంట? తనకంటూ ఒక ఆయుధశాలను పెట్టుకున్నాడు. ఎవరు? ఏముంటాయి చెప్పండి ఆయుధశాలలు? మీకు తెలిసినట్టు చెప్పండి కొన్ని. దేవుడి దగ్గర ఉన్న ఆయుధశాలల్లో AK-47, ఫిరంగి దళాలు, గుర్రాలు, రథాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయా? ఆయన ఆయుధాలు వేరే, మనిషికి అంతు చిక్కని ఆయుధాలు ఆయన దగ్గర ఉంటాయి, అవి వేరే. ఆయన ఒక్కసారి యుద్ధ రంగంలో దిగి కేకేశాడనుకో, విజిలేశాడనుకో, రా నాతో తగులుదురా అని, ఎవడు కూడా ఆయనతో పోటీకి రాలేడు, తట్టుకోలేడండి. ఎవరు కూడా ఆయనతో తట్టుకోలేడండి. యుద్ధం చేయడం అసంభవం. నిజంగా సహోదరి ఆరాధన చేసేటప్పుడు ఆ మాట నాకు తగులుతూ, ఆల్రెడీ వర్తమానం అదే కాబట్టి నాకు ఎందుకు మనసు తడుతూ వచ్చింది. ఆ సహోదరి తండ్రి సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆరాధన చేస్తూ వచ్చింది ఆమె. నిజమే, మన దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతికి యెహోవా. చాలాసార్లు మనం భయపడతాం కదా, దిగులు పడతాం. ఇన్ని పరిస్థితులు నాకు వస్తున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో నుంచి నేను బయటపడతానో లేదో అన్నట్టుగా దిగులు పడతాం. నిరాశ నిస్పృహల్లో నిరీక్షణ లేని స్థితిలోకి మనం ఏమైపోతాం? వెళ్ళిపోతాం. అసలు ఎందుకు ఈ జీవితం అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. కానీ నీకు తోడుగా ఉన్న దేవుడు ఎవరో తెలుసా? దేని ద్వారా అయినా సరే, ఎవరి ద్వారా అయినా సరే ఆ దేవుడు నీకు ఏం చేస్తాడంటే మేలు చేయడానికి నీకు తోడుగా ఉంటాడండి. ఏ పరిస్థితి అయినా సరే. నాకు మీ దగ్గరికి రాకముందు దాదాపు 1 సంవత్సరం అయింది అనుకుంటా మీ దగ్గరికి వచ్చి. నేను వచ్చిన తర్వాత రాకముందేలే, అప్పుడు అన్నగారు కూడా ఏదో కొంత వ్యాధి వచ్చి ఏదో ఆకు తీసుకోవడానికి వినాడు కదనా. అది రాకముందే నాకు కూడా బెల్స్ పాల్స్ అని మూతి చొట్టబోయింది. నేను ఎవరికి నేను ఎవరికి చెప్పుకోవాలా. ఆ బేర్షులో చిన్న జ్వరం వచ్చినా ఏం చేస్తారన్నా గ్రూప్లో మెసేజ్లు వస్తాయి, అవునా? ఏమని? పలానా దైవ సేవకుడికి వాళ్ళ కుటుంబానికి జ్వరాలు వస్తాయని ప్రార్థన చేయండి అని. నేను అట్లా పెట్టుకోవడం నాకు ఇష్టంలే, పెట్టుకోలే కూడా. ప్రార్థన కూడా ఎక్కువగా చేయలేదు. ఆ విషయం కూడా ప్రభు పైన భారం వేశాడు, ఎందుకు అనుమతి ఇచ్చినాడు. చాలామంది ఏదో చేసింటే వచ్చింటుందిలే అన్నట్టుగా కూడా మాట్లాడుతూ వచ్చినారు. కానీ ప్రభు పైన భారం వేసినాను, ఆధారపడుతూ వచ్చినాను. డబ్బులు లేవు, ఇచ్చే సంఘము కాదు నేనున్న సంఘము. 10,000 ఇస్తే మహా గొప్ప, ఆడికి వాళ్ళకి లక్షలు ఇచ్చినట్టు ఆ సంఘానికి. సరే అని చెప్పేసి ఆ సంఘం పైన ఆధారపడలే, ఎవరిపైన ఆధారపడలే. నా దగ్గర డబ్బులు లేవు. దేవుడే అద్భుతంగా ఆ బెల్స్ పాలసీకి అయిన ఫిజియోథెరపీకి అయిన ఖర్చు 40,000, రోజు 300 ఖర్చు. రోజు 300 పెట్టాల్సిందే ఫిజియోథెరపీకి. 40,000 అక్షరాల. తర్వాత ఆ ఖర్చు తీరిపోగా నా బిడ్డకు ఫీజు కట్టాలి, BSc నర్సింగ్. ఆ బిడ్డకు ఫీజు కట్టేదానికి కూడా ఆ రోగం నాకేం చేసింది? సహాయపడింది. నీ దేవుడు నీకు ఎలా సహాయపడతాడో అది నీకు తెలుసు. నీకు సహాయపడడానికి ముందుగా కొన్ని కల్పిస్తాడు దేవుడు. అది మనం ఊహించలేం, ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకు ఇది నా జీవితంలో జరుగుతుందని. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఏదైనా రానిలే, నువ్వు కరెక్ట్గా ఆయన పైన ఆధారపడగలిగితే, నీ మనస్సు ఆయన పైన ఆనుకోగలిగితే, నా దేవుడు నాకున్నాడు చాలని నువ్వు సంతృప్తి పడగలిగితే, శ్రమ రాని, దుఃఖము రాని, బాధ రాని, వేద రాని, శత్రువులు వచ్చి నీ మీద యుద్ధము చేయని, నా దేవుడు నాకున్నాడు చాలని ఆ ఒక్క తలంపుతో నువ్వు ఆ దేవుని మీద ఆనందించగలిగితే, నీ పక్షాన యుద్ధం చేయగలిగిన వాడు సైన్యములకు అధిపతి యెహోవా. నాకు ఎట్లా చెప్పాలి ప్రభు అనుకున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తూ వచ్చినాయి. ఈయన దగ్గర, ఈ అధికారి దగ్గర, ఈ దేవుని దగ్గర ఏముందంట? ఆయుధశాల. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయము 5వ వచనం.
సర్వలోకమును పాడు చేయుటకై, అది కాదు, ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథము 13:5 కదా అది. ఒక్క నిమిషం, ఎక్కడో తప్పు రాసుకొచ్చాను. ఆయుధములు వాడతాడని ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 13, సరే కనిపించడం లేదు, రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను. అదే కరెక్టే, చూడండి. యెషయా గ్రంథం 13:5 కరెక్టే. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను. ఏంటి ఆయన ఆయుధాలు? ఆయుధశాలల్లో నుండి ఇప్పుడు దేవుడు ఆయుధాలు తీసుకొని వస్తున్నాడంట. ఆయనకు పెట్టబడిన పేర్లలో ఒక పేరు సైన్యములకు అధిపతి యెహోవా. మనకేమైనాడు? తోడుగా ఉన్నాడు. ఆయన దగ్గర ఆయుధశాల ఉంది. ఆ ఆయుధశాలలో నుండి కొన్ని ఆయుధాలను తీసుకొని వచ్చి తన బిడ్డల పక్షాన యుద్ధము చేయడానికి దేవుడు దిగుతున్నాడు. అది విషయం అక్కడ. మ్యాటర్ ఏంటంటే, ఈ సబ్జెక్టు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, తన ప్రజల పక్షాన యుద్ధము చేయడానికి ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా దిగుతున్నాడు. ఎలా దిగుతున్నాడంటే, తన ఆయుధశాలలో ఉండే ఆయుధాలు తీసుకొని దిగుతున్నాడు. దానికంటే ముందు ఒక మాట చూడండి, అసలు మర్చిపోయాను. ఇర్మియా గ్రంథం 50-51 రెండు కూడా, 50వ అధ్యాయము 51వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు కూడా ఎవరి గురించి రాయబడ్డాయంటే బబులోను దేశం గురించి రాయబడింది. బబులోనీయులన్నా కల్దీయులన్నా ఒకటే. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం, బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చి అన్నాడు. ఇర్మియా ప్రవచిస్తున్న ప్రవచనం అది. కాబట్టి ఈ బబులోను కల్దీయుల దేశము విషయమై, లేదా కల్దీయుల దేశము విషయమై తన ప్రజలతో ఏం చెప్తున్నాడు చూడండి. తన ప్రజలతో 18వ వచనం 50వ అధ్యాయం ఇర్మియా 18, కావున ఇశ్రాయేలు దేవుడు అని చెబుతూ, ఇశ్రాయేలుకు దేవుడైన దేవుడు ఎలా ఉన్నాడంట? సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తన ప్రజలు కొలిచే దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు కొలిచే దేవుడు ఎవరంట? సైన్యములకు అధిపతియగు యెహోవా. 5వ వచనం 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం, తమ దేవుడును. ఎవరు తమ దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు కొలిచే దేవుడు. ఈరోజు నువ్వు నేను ఆరాధించే దేవుడు. ఈ దేవుడు ఎవరంట? తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా. ఎవరు? ఆయనకి ఏం పేరు? ఆయనకి పెట్టబడిన పేర్లలో ఒక పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ యెహోవా దేవుడు తన ఆయుధశాలలో నుంచి ఆయుధాలు తీసుకొని ఎవరి మీదకో కొట్లాడడానికి వస్తున్నాడండి. మన బైబిల్ భాషలో చెప్పాలంటే యుద్ధానికి దిగుతున్నాడు. దేనికి? ఎందుకు దిగుతున్నాడు యుద్ధానికంటే చూడండి, మనకు విషయం తెలియాలి కదా. దేవుడు ఎందుకు యుద్ధానికి దిగుతున్నాడు? ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము. దేవుడు ఎందుకు యుద్ధానికి దిగుతాడు? తన ప్రజలకు తోడుగా ఉండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా 50వ అధ్యాయం 7వ వచనం, కనుగొనిన వారందరూ వారిని భక్షించుచు వచ్చిరి, వారి శత్రువులు మేము అపరాధులము కాము. వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుతారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి పోయినారు. ఏ చెర? కల్దీయుల చెరలోకి, లేదా బబులోను దేశపు యొక్క చెరలోని పోయినారు. చెరలో పోయిన వాళ్ళు బాగా బిర్యానీ పెట్టేసి, కూల్ డ్రింక్ ఇచ్చి, పట్టుపరుపు వేసి బాగా చూసుకుంటారా? ఉదయం ఏం కావాలా, మధ్యాహ్నం ఏం కావాలా, రాత్రికి ఏం కావాలని అడిగి పెడతారా? హింసిస్తారు, కొడతారు, బాధ పెడతారు. ఆ చెరలో బానిసత్వాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కష్టాలతో, కన్నీళ్లతో, వేదనతో
తమ దేశాన్ని గుర్తు చేసుకుంటూ, ముందు అనుభవించిన సౌఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ, దేవుడు వారి ఎడల చూపినటువంటి దయను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. అలాంటి విషయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పోయినారంటే చెరలేకి ఎందుకు పోయినారంట? మీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద ఏదో తిరుగుబాటు చేశారు. ఎవరు? దేవుని ప్రజలు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చెరకు అప్పగించాడు. ఇప్పుడు ఇంత పిల్లోడు అనుకోండి, చిన్న పిల్లోడు అనుకోండి, ఒక 8 ఏళ్ళు 5 ఏళ్ళ బిడ్డ ఉన్నాడు అనుకోండి, 6 ఏళ్ళ బిడ్డ. ఏం చేస్తాం? తప్పు చేస్తే ఏదన్నా ఒక చెయ్యకూడని తప్పు చేశాడు అనుకోండి, ఒక మంచి వస్తువు నువ్వు ఇంట్లో తెచ్చిపెట్టిన తర్వాత వాడు ఆడుకుంటూ ఒరే పోవద్దురా ఒరే ఆడి పోవద్దురా అంటే వాడు ఆడికే పోయి ఆ వస్తువు పాల్గొట్టే అనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది? అబ్బా నువ్వు బాగా కొట్టేట్టున్నాక మీ బిడ్డ నువ్వు ఏమనిపిస్తుంది నీకు? నాకేమనిపిస్తుంది? చెప్పితే నా ఎలా వినకుండా ఆడికి పోయి దాన్ని బాగలు కొడతావా అని చెప్పేసి వాడిని ఏం చేస్తాం? కోపంతో పట కొడతాం. వాడు అని ఏడ్చుకుంటే మూల కూర్చో అనుకోండి, అప్పుడు మళ్ళీ వెంటనే మనం ఏం చేస్తాం? మనసు ఎక్కడో ఐస్ క్రీమ్లుగా కరిగిపోయి మళ్ళీ ఆ బిడ్డను ఎత్తుకొని నా బంగారు కాదు, నా బుజ్జి కాదు, చెప్తే విన్నావురా నువ్వు, వినలేదురా అని చెప్పేసి మళ్ళీ వాడిని చేస్తాం, కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని అంగడికాడి తీసిపోయి లాలీపప్పు కావాలా, ఏ పప్పు కావాలా నీకు అని చెప్పేసి మళ్ళీ వాడిని ఏం చేస్తాం? ఆదరిస్తాం, బలపరుస్తాం. దేవుడు తన బిడ్డల విషయంలో తప్పు చేస్తే వారు ఏం చేశాడంట? బబులోను చెరకు అప్పగించాడు. నెబుకద్నెజరును లేపింది ఎవరు? దేవుడే. ఎవరి పక్షాన? తన బిడ్డల పక్షాన. అయితే అది అంతవరకు బాగానే ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారు? బబులోనీయులు, కల్దీయులు దేవుని ప్రజల విషయంలో ఏం చేశారు? చూడండి 50వ అధ్యాయం, ఇప్పుడు మనం చదివిన వచనమే, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. కనుగొనిన వారందరూ అంటే ఎవరు? అష్షూరీయులు కానీ బబులోనీయులు కానీ ఏ రాజులైనా సరే ఇశ్రాయేలును చెరపట్టినప్పుడు ఈ చెరపట్టబడిన రాజులు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా చేస్తూ వచ్చారంట? భక్షిస్తూ వచ్చారంటే ఎంత శ్రమ పట్టబడ్డారండి. అక్కడ వాడబడ్డ మాట భక్షించడం అంటే ఎంత భయంకరమైన మాట చెప్పండి, ఎంత భయంకరమైన మాట. అంతగా క్రూరంగా ఏం చేశారంటే దేవుని బిడ్డల విషయంలో ఆ కల్దీయుల రాజులు కానీ అక్కడున్న ప్రజలు కానీ వాళ్ళ పక్షాన్ని చేస్తూ వచ్చారు. ఎందుకు అప్పగించాడు చెరకి? వాళ్ళు ఏదో పొరపాటు చేశారు దేవుని విషయంలో, దేవుని కోపం వచ్చింది, దేవుని కోపం వస్తే అప్పగించేసినాడు. అప్పగించాడని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వీళ్ళు శత్రువులుగా భావించి ఆ దేవుని ప్రజలను నానా రకాలుగా హింస పెడుతున్నారండి. అదొక రీతి. 11వ వచనం 50వ అధ్యాయం 11వ వచనం. నా స్వాస్థ్యమును దోచుకొని వారలారా. ఇలా ఏం చేశారంట? భక్షిస్తూ వచ్చారంట. తర్వాత రెండవదిగా నా స్వాస్థ్యమును దోచుకొని వారలారా అంటే వారిని హింసించడంతో పాటు వారి దగ్గరున్న స్వాస్థ్యమంతా ఆస్తిపాస్తులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే దేవుని మందిరములో ఉన్న వస్తువులను కూడా వీళ్ళు ఏం చేశారు? దోచుకుపోయినారు. దేన్ని విడిచిపెట్ల. తర్వాత కోరహు రాజు వచ్చేసి పారసీకపు రాజు కోరేష్ వచ్చి ఆ వస్తువును కూడా విడిపించి మళ్ళీ యెరూషలేము పంపిస్తాడు. అది వేరే విషయం. ఏ వస్తువును వాళ్ళు వదిలిపెట్టలేదు. ఎవరిని? వాళ్ళు బహు క్రూరులని రాయబడిందండి కల్దీయుల విషయమై బైబిల్లో. వారి గుర్రాల చప్పుడు వింటేనే భయం అంట ప్రజలకి. అద్భుతమైన వర్ణనలు చేస్తాడు దేవుడు. చాలా బాగుంటుంది బైబిల్ చదువుతా అంటే, మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది బైబిల్ చదువుతా అంటే. ఇక్కడ ఏమన్నారంటే తన ప్రజల విషయంలో వీళ్ళు ఏం చేశారంట? భక్షిస్తూ వచ్చినారు, తర్వాత దోచుకున్నారు. 50వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను, కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను. అక్కడ వారు అనుభవించిన బాధను దేవుడు చెప్తున్నాడు. అక్కడ దేవుడి కోపం వస్తే చెప్పినాడు వాళ్ళకంతే.
లేపింది దేవుడే నెబుకద్నెజరుని. ఇశ్రాయేలు ప్రజలని అప్పగించింది దేవుడే నెబుకద్నెజరుకి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, దొరికిందే ఛాన్స్ అని, ఇది మాకు ఇచ్చిన అధికారం అని వారిని బానిసలుగా చేస్తూ ఏం చేశారంట, దోచుకున్నారు, భక్షించినారు. అక్కడ ఏం రాయబడింది, కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను కూడా ఏం చేశాడంట. ఎంత కఠినమైన బాధ అనిపించాయండి. ఆ బాధలు వాళ్ళు ఎవరికి మొరపెట్టింటారు, ఎవరికి మొరపెట్టింటారు? ఆ బబులోను చెరలో వాళ్ళు ఆ బాధకు తట్టుకోలేక అప్పుడు వాళ్ళ దేవుడికి మొరపెట్టింటారు. సైన్యములకు అధిపతి యెహోవా, మేము తప్పు చేసినామయ్యా, మాకు ఈ చెరలో ఉండి మాకు విడుదల అనుగ్రహించు. మనకు వారికి తోడుగా ఉన్న దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఆ కష్టాల్లో, ఆ బాధల్లో వాళ్ళు తమ దేవునికి మొరపెట్టింటారు. ఆ నెబుకద్నెజరు రాజు గురించి రాయబడింది చూడండి, 51వ అధ్యాయం లేదా 50వ అధ్యాయం 23వ వచనం. 50వ అధ్యాయం 23వ వచనం. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా. అంటే నెబుకద్నెజరు రాజు విషయం ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆ రాజు క్యారెక్టర్, ఆ రాజు యొక్క గుణం చెప్తున్నాడు ఇక్కడ. ఎలాంటి వాడంట, సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట. ఏమండి, సమ్మెట తీసుకొని ఒక వస్తువు పైన కొడితే ఏమవుతుంది చెప్పండి, అది ఇంతలా కడ్డీ కూడా కొట్టంగా ఏమైపోద్ది, ఒక లెవెల్కి వచ్చేస్తుంది. అది దాన్ని దెబ్బ పడితే ఎవడు తట్టుకోలేడు, అవునా కదా? బెత్తం తీసుకొని కొడితేనే ఎవడు తట్టుకోలేడు, డాన్స్ చేస్తాము అబ్బా నాయన అమ్మ అని. మరి సమ్మెటతో కొడితే సర్వభూమికి సమ్మెట లాంటి వాడు ఎవరంట, నెబుకద్నెజరు. 51వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 25వ వచనం. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయం 25వ వచనం. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా. సర్వభూమిని కొట్టే సమ్మెట లాంటి వాడు, సర్వభూమిని నాశనము చేసే ఒక మహాపర్వతము లాంటి వాడు ఎవరు, నెబుకద్నెజరు. అందుకని బైబిల్లో 66 పుస్తకాలలో కేవలం ఇద్దరి గురించేనండి ఒక మాట రాయబడింది. ఒకటి మన ఇమ్మానుయేలు దేవుని గురించి, రెండవది నెబుకద్నెజరు రాజు గురించి. ఆ మాట ఏంటంటే, రాజు, రాజులకు రాజు అని మన ఇమ్మానుయేలు దేవునికి పేరుంటే, తర్వాత ఆ పేరు ఉండింది బైబిల్లో ఒకే ఒక్క రాజు. ఆ రాజు ఎవరు, నెబుకద్నెజరు. యెహెజ్కేలు గ్రంథం చూడండి అన్నమాట, 26వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 7వ వచనం. 26వ అధ్యాయము 7వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను. ఎవరంట ఆయన, ఎవరంట? రారాజు, రాజులకు రాజు, సామ్రాజ్యాధినేత, చక్రవర్తి, సర్వభూమికి సమ్మెట లాంటి వాడు, సర్వజనులకు సమ్మెట లాంటి వాడు, సర్వభూమికి మహాపర్వతము లాంటి వాడు రారాజు. అలాంటి వాని చేతిలో ఆఫ్టర్ ఆల్ ఎన్నిక లేని ఒక ఇశ్రాయేలు జనాంగం, పురుగు వంటి యాకోబు లాంటి ఒక జనాంగం పడితే వాడు ఊరుకుంటాడా? కొట్టంటే నా సామిరంగా అదిరిపోతాయి. వాళ్ళకి బాధ, కన్నీళ్లు, వేదన, శ్రమలు తట్టుకోలేక తమ దేవునికి మొరపెట్టారండి. అయ్యా మేము తప్పు చేసినాం, మాకు తోడుగా ఉన్న దేవుడు నువ్వు, మమ్మల్ని విడిచిపెట్టావు, ఇప్పుడు మమ్మల్ని కనికరిస్తావు అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు మళ్ళా వారిలా కనికరించి ఏదో ప్రణాళిక రచిస్తున్నాడు. తన ఆయుధశాలలో అంటే ఏం తీస్తున్నాడు, ఇప్పుడు ఏం తీస్తున్నాడు, ఆయుధాలు తీయడానికి సిద్ధపడ్డాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, దేవుని ప్రజలను మాత్రమే శ్రమ పెట్టకుండా సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని మీద కూడా వీళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు. ఎవరు? బబులోనీయులు లేదా కల్దీయులు. 50వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము
ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 29వ వచనం. 50వ అధ్యాయము 29వ వచనం. బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి, విల్లు త్రొక్కువారలారా మీరందరూ దాని చుట్టూ దిగుడి, అది యెహోవా మీద. ఎవరి మీద? ఒరే మట్టోడా, బేషుమాలో ఒక ఆయన ఉన్నాడు, పోస్టల్ డేవిడ్ అని, ఎవరు నాకు తెలియదు అన్న పేరు మర్చిపోయినా. ఆయన ఎప్పుడు అన్నా మట్టోని, ఒట్టోని, గట్టోని, పొట్టోని అనేవాడంట. బీటెక్, ఎంటెక్, గుటక్ అనేవాడంట. అన్న ఆయనకు తెలుసు ఆయన స్థితి ఏందో, ఆయనకు తెలుసు భవిష్యత్తు ఏందో, గుటక్కే తప్ప ఏం లేదని జీవితం. ఆయన తెలుసు తన బ్రతుకు మట్టి తప్ప ఏమి లేదని. ఈయన అనుకుంటున్నాడు, ఎవరు భూలోకానికి రారాజుగా చేసింది ఎవరు? అతన్ని రారాజుగా, సర్వలోకానికి సమ్మెట వంటి వాడిగా చేసింది ఎవరు? దేవుడు. సర్వభూమికి మహాపర్వతంగా చేసింది ఎవరు? దేవుడు. అది వాడు మర్చిపోయి గర్వపడుతున్నాడట. ఎవరిపైన? చూడండి ఆ మాట. 29వ వచనం. బబులోనుకు రండని విలుకాండ్రను పిలువుడి, విల్లు తొక్కువారలారా మీరందరూ దాని చుట్టూ దిగుడి, అది యెహోవా మీద ఏం చేసిందంట? అదంటే కల్దీయుల దేశం, బబులోను దేశం. ఆ దేశం యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద. ప్రజల మీద నువ్వేనా ప్రతాపం చూస్తే అదొక లెక్క. ఇప్పుడు నేనున్నా అండి, డానియేల్ అన్నతో రా తేల్చుకుందాం, డి అంటే డి అని అనుకుంటే అది లెక్క. పోయి ప్రధానమంత్రితో కొట్టాలంటే నా వల్ల వద్దా చెప్పండి? ఫిరంగులు ఉంటాయి, AK-47 ఉంటాయి. రే ఒక్క వేలేసి ఈయన లేపాను అంటే అప్పుడే వెంట చేస్తాను, చుట్టూ టక్క 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 వాంచి పడేస్తాను అనుకోండి, నా రూపం కూడా కాని రాదు. శాంసర్హతో పెట్టుకుంటా ఒక లెక్క, కానీ ప్రధానమంత్రిలో పెట్టుకుంటే ఏమన్నానా? ప్రపంచంలో ఏ దేశంతో పెట్టుకున్న ఒక లెక్క, కానీ అమెరికాతో పెట్టుకుంటే ఉండేకేనా? ఏమండి, ఎవరితో పెట్టుకున్నారు వీళ్ళు? ఎవరి మీద గర్వపడ్డారంట? యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. గర్వపడి ఎవరితో యుద్ధాన్ని దిగాలనుకుందంట? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 24వ వచనం. బబులోను, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి ఉన్నాను, తెలియకయే నీవు పట్టుబడి ఉన్నావు, యెహోవాతో నీవు యుద్ధము చేయ. అంత దమ్ముందండి వీళ్ళకి, అంత గడుసున్నాయండి వీళ్ళకి, అన్ని ఆయుధాలు ఉన్నాయండి వీళ్ళకి. దేవుడి దగ్గర ఉన్న ఆయుధశాల వేరే, ఆయన దగ్గర ఆయుధశాలలో ఉన్న ఆయుధాలు వేరే. ఆయనతో వీళ్ళు ఏం చేయాలనుకుంటారంట? యుద్ధానికి దిగాలనుకుంటారంట. ఇంతకీ దేవునితో యుద్ధం చేయడం అంటే ఏందండి? నా తెలియక అడుగుతాను. నాకు కూడా బైబిల్ చదివేటప్పుడు అనిపించింది, అసలు దేవునితో యుద్ధం అంటే ఏంది అని నేను కూడా ఆలోచించిన. నాకు బుర్రగా మళ్ళీ ఆలోచన వచ్చి కరెక్ట్ కదా అనుకున్నా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని కొడతా వచ్చినాడు? ఎవరిని హింసిస్తూ వచ్చినాడు? ఎవరిని చెరసాల్లో వేస్తూ వచ్చినాడు? ఎవరి మీద గర్వపడ్డాడు? ఎవరిపైన అధికారం చూపిస్తూ వచ్చినాడు? తాకీదు తీసుకొని ఎవరిని హింసించాలని గుర్రాల మీద పరిగెత్తు వచ్చినాడు? ఆ సందర్భాలన్నిటిలో దేవుడు ప్రత్యక్షమై వెలుగు రూపంలో ఏమన్నాడు? సౌలా సౌలా నీవేలా నన్ను. దేవుని ప్రజల పైన నువ్వు యుద్ధానికి దిగితే ఎవరిపైన దిగుతున్నా అనుకుంటుంది ఇండియా. అనుకుంటున్నారు ఇండియాలో ఉన్న వాళ్ళు, వీళ్ళు మమ్మల్ని వీళ్ళంటే ఏంటంటే గమనుంటారు, వీళ్ళంటే మనమే వీళ్ళపైన వేస్తే వీళ్ళు ఏమీ అనలేరు, వీళ్ళు గాంధీ కంటే ఉత్తములు అని వారు తెలుసు కాబట్టి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ప్రభువా మా శత్రువులు క్షమించు, మా దేశాన్ని కాపాడు, ప్రభువా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనే వారి పక్షాన ఒకరోజు ఏం చేస్తుంది? యుద్ధము చేస్తుంది.
మన పక్షాన దేవుడు ఎలా వస్తాడు? సైన్యములకు అధిపతికి యెహోవాగా మనకు తోడుగా ఉండడానికి దిగడానికి వస్తాడు. ఆయన ఎలా దిగుతాడో తెలియదు, ఏ రూపంలో దిగుతాడో తెలియదు, ఎలా వారితో యుద్ధం చేస్తాడో తెలియదు. బైబిల్లో దేవుడు చేసిన యుద్ధాలను తలుచుకుంటే ఒళ్ళు గరుగులుపుతట్టే, వణుకుతుంది వాళ్ళట్టే. దేవుని యుద్ధ పద్ధతులు ఇలా ఉన్నాయా అని, ఇలా ఉంటాయా అని. బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలపైన బబులోనీయులు, కల్దీయులు వారిపైన దాడి చేస్తుంటే, యుద్ధం చేస్తుంటే అది ఎవరు పని చేస్తున్నారంట అంటున్నాడు అక్కడ 24వ వచనంలో. బబులోను, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి ఉన్నాను, తెలియకే నీవు పట్టుబడి ఉన్నావు, యెహోవాతో నీవు యుద్ధము చేయ. దేవుని ప్రజలపైకి యుద్ధానికి దిగితే ఎవరిపైకి దిగినట్టు? సాక్షాత్తు అది దేవునిపైకి దిగినట్టేనండి. ఎవరిపైకి? అది దేవునిపైకి దిగినట్టే. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఎవరితో ఎవరికి యుద్ధం? బబులోనీయులకు సృష్టికర్త అయిన దేవునికి. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, దేవుని దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయుధాలు తీస్తున్నాడు. చెప్పినాడు యుద్ధానికి వస్తాన్నాడు దేవుడని. యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధానికి ఏం చేయాలి? ఇంకా సిద్ధపడాలా? సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఇద్దరు, ఈ పక్షం వాళ్ళు ఏం చేయాలా? ఆయుధాలు తీసుకోవాలా? ఇప్పుడు దేవుడు కూడా ఆయుధాలు తీసుకుంటాడు. ఏ ఆయుధాలు? అమెరికా దగ్గర, ఇస్రాయేల్ దగ్గర పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయంట. అంటే ప్రతి దేశం తయారు చేస్తుంది అనుకోండి, ప్రతి దేశం కొత్తగా ఆయుధాలు తయారు చేస్తుంది. ఎట్లా చంపాలా, ఎలా శత్రు దేశాన్ని ఢీకొట్టాలా అని. మన దేవుని దగ్గర ఉన్న ఆయుధాలు చూస్తే మతిపోద్దండి. కొన్ని ఆయుధాలు చూస్తే మతిపోద్ది. ఇంతకీ దేవుడు బబులోనీయుల పైన యుద్ధానికి వచ్చేటప్పుడు ఆయన తీసుకొస్తున్న ఆయుధాలు ఏంటంటే, రండి చూద్దాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం మరోసారి మాట చూస్తాను. 25వ వచనం. కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవాకు ఏముందంట? పని ఉంది. ఏం పని? ఎవడన్నా మన గురించి ఏదన్నా మనకు దూరంగా ఉండి ఏమన్నా వాగినాడు అనుకోండి చెడుగా, మనం ఫోన్ చేసామంటాం, ఏమంటాం? ఏందక్క నా గురించి ఏందేందో వాగినావంట, నీతో కొద్దిగా పని ఉంది రా అంటాం. అంటే ఏంది దాని అర్థం? ఒరే, నువ్వు ఆడాన్నో ఉండి నా గురించి మాట్లాడడం కదరా, నీతో పని ఉంది, ఇడికి రారా, నీ కథ చెప్తానే కదా. దేవుడు అంటున్నాడు, కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకేముందంట? పని ఉంది. ఏం పని? యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. అది పని. కల్దీయుల దేశంతో పని ఏంటంటే తన ఆయుధాలు బయట తీస్తున్నాడట. ఇంతగా ఆయన తీసిన ఆయుధాలు ఏందో తెలుసా? ఇప్పుడు చూద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం. ఆయన తీసిన ఆయుధాలు ఏంది? ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనం. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఇప్పుడు ఏంది తన ఆయుధం? దేవుడు తన ఆయుధశాలలో నుండి దేవుని ప్రజల విషయమై తీసుకొస్తున్నటువంటి, లేదా క్షమించండి, దేవుని బబులోను ప్రజల విషయమై, ఆ రాజు విషయమై తీసుకొస్తున్న ఆయుధం ఏంటంట? ఒక జనం. 9వ వచనం. అదే 50వ అధ్యాయం 9వ వచనం. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను, బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు, వారి మధ్య నుండి ఆమె పట్టబడును. ఎవరినో రేపుతున్నాడండి దేవుడు. ఎవరినో రేపుతున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు వేరైతే దేవుడు ఉపయోగించే ఆయుధాలు వేరే. బబులోను రాజుకు వ్యతిరేకంగా ఏ రాజ్యం లేపుతున్నాడు దేవుడు? బబులోను రాజ్యాలకు వ్యతిరేకంగా ఏ రాజ్యం లేపుతున్నాడండి? ఏం చెప్పరా? ఉత్తర దేశం నుండి రాజ్యాలు. ఏ రాజ్యాలు అవి? అష్షూరు సామ్రాజ్యం చాప్టర్ అయిపోయింది.
బబులోనీయులు వచ్చారు. తర్వాత వచ్చిన ప్రసిద్ధి చెందిన రాజ్యాలు ఏవి బైబిల్లో? మాదీయ, పారసీక, గ్రీకు, రోమా. దానియేలు గ్రంథంలో ఈ రాజ్యాలన్నిటినీ ఏది చితగ్గొట్టిందంట? ఏది? ఒక చిన్న రాయి. ఆ చిన్న రాయి ఎవరు? ఆ చిన్న రాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బబులోనీయులకు మీదకి దేవుడు లేపిన రాజ్యాలే. ఏ రాజ్యాలు? అష్షూరు, పారసీకపు రాజ్యాలు. ఎవరు ఆ రాజు? బబులోను రాజు ఎవరు? ఎలాంటివాడు? సర్వలోకానికి సమ్మెట లాంటి వాడు, సర్వభూమికి మహాపర్వతం లాంటి వాడు. ఆయన రారాజు. ఆ క్రూరమైన రాజ్యం పైన ఎవరు లేపినాడు దేవుడు? అష్షూరు, మాదీయ, పారసీకపు రాజ్యాలను లేపుతారు. ఎందుకు చెప్పండి? ఎందుకు లేపినాడు చెప్పండి? చెరలో ఉన్న తన ప్రజలను విడిపించడానికి. అంటే తన ప్రజల పక్షాన దేవుడు ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు ఎవరి మీదకి యుద్ధానికి పోతున్నాడు? ఎవరి మీదకి? కల్దీయుల దేశం మీదకి యుద్ధానికి పోతున్నాడు. యుద్ధానికి పోతూ ఎవరిని రేపుతున్నాడు? మాదీయ, పారసీక రాజ్యాలను రేపుతున్నాడు. చూడండి 50వ అధ్యాయం 41వ వచనం. 50వ అధ్యాయము 41వ వచనం. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు, మహాజనమును అనేక రాజులను బూది గంతముల నుండి రేపబడుదరు. రేపబడ్డమంటే ఏందండి? దేవుడే రేపుతున్నాడు. పేతురు అన్నాడు కదా, పేతురు రాసిన పత్రికలో, ఈ గుడారము విడిచిపోక మునుపు మిమ్మల్ని రేపవలనని. ఎందుకు ఈ వాక్యాలు? ఎందుకు ఈ వాక్యం ఈరోజు దేవుడు మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చాడు? అయ్యా, నేను ఒకనాటి ఇశ్రాయేలు ప్రజల్లో సైన్యములకు అధిపతికి యెహోవా గారుండి బలమైన సామ్రాజ్యాన్ని నేను ఎలా పెకలించి వేశానో, మీ మీదకి వచ్చే బలమైన ఏ దాన్నైనా సరే పెకలించడానికి నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి, మిమ్మల్ని రేపడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మీకు నిరీక్షణ ఇవ్వడానికి దేవుడు మీ యొద్దకు తీసుకొచ్చిన వాక్యమే ఈ వాక్యం. ఏం చేశాడంటే దేవుడు రేపుతున్నాడంట. ఎవరిని? మాదీయులారా, పారసీకులారా వెళ్ళండి. ఎవరిపైకి? వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఎవరిపైకి? యుద్ధానికి. బబులోను రాజ్యం పైకి యుద్ధానికి దేవుడే వారిని ఏం చేస్తున్నాడంట? రేపుతున్నాడంట. 51వ అధ్యాయం. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తారు చూడండి. ఈ 2 అధ్యాయాలు కూడా కల్దీయుల విషయమై రాయబడిన అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు. 51వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. 51వ అధ్యాయము 11-12 వచనాలు. బాణములు చికిలి చేయుడి, కేడములు పట్టుకొనడి, బబులోను నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదికి ఏం చేస్తున్నాడంట? రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు. దేని గురించి అండి? ఎవరి గురించి అండి? ఎవరి గురించి రేపుతున్నాడు ఆయన? ఎవరి విషయమే రేపుతున్నాడు ఆయన? మాదీయుల రాజుల మనస్సులను దేని మీదకి రేపుతున్నాడు ఆయన? యెరూషలేము విషయమై. యెరూషలేములో ఎవరున్నారు? దేవుని ప్రజలున్నారు. వారి కోసం యుద్ధానికి దిగుతున్నాడు. ఆ యుద్ధానికి దిగుతున్న దేవుడు తన ఆయుధశాలలో నుండి ఎవరిని రేపుతున్నాడు? మాదీయుల రాజుల మనస్సును ఏం చేస్తున్నాడంట? రేపి ఆ బబులోను సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి పంపిస్తున్నాడు. కారణం ఏందో తెలుసా? ఆ దేవుని ప్రజలను హీనాతిహీనంగా హింసించి, బాధ పెట్టి, దుఃఖపెట్టి, దేవునిపైనే గర్వపడి దేవుని మీదికే యుద్ధానికి దిగితే ఊరుకుంటాడా దేవుడు? దావీదు కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? ఏమండి, దావీదుకు ఎందుకు కోపం వచ్చిందండి?
వాడు ఇంత పడుకున్నాడు, ఈ ఇంతోడే మనోడు ఇంత పడుకున్నాడు, చూస్తే తట్టుకోలేడు దావీదు. అయినా రోషం వచ్చింది. సైన్యములకు అధిపతికి యెహోవా జనులను తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడు. ఒక్క దెబ్బ కొట్టాడంతే, ఏమైపోయాడు? పడిపోయాడండి, పడిపోయాడు. దేవునికి మహారోషం, బహుకోపం. ఎవరి మీదకి వస్తే? దేవుని మీదకి కాదు, దేవుని ప్రజల మీదకి వస్తే బబులోని మాదీయులను ఏం చేస్తున్నాడు? దేవుడు రేపుతున్నాడు. రేపిన దేవుడు ఏమి తీర్చుకోవాలనుకుంటాడంట? చూడండి, 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనం. ఆమె అంటే ఎవరు ఇక్కడ? ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ బబులోనుకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడక నొప్పుకొనుచున్నది, దాని బురుజులు పడిపోవచ్చున్నవి, దాని ప్రాకారములు విడగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారం. ఏమి దేవుడు అండి మీ దేవుడు? ఎలాంటి దేవుడు అంటే నీ దేవుడు? నీకు తోడుగా ఉండే దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నిన్నెవడైనా అంటే దానికి రెండంతల ప్రతీకారం తెచ్చుకోవడానికి సిద్ధపడే దేవుడు. ఎవరు? చూస్తాడు, సమయం ఇస్తాడు. మారతారేమోని ఎప్పటికీ మారకపోతే నీ పక్షాన యుద్ధానికి దిగుతాడు. ఎవరు? నీకు తోడుగా ఉండే దేవుడు ఇమ్మానుయేల్ దిగుతాడు నీ పక్షాన. ఏం చేయడానికంట? ఒరే బబులోనీయులారా, నేను నా ప్రజలు మీకు అప్పగిస్తే వాళ్ళపైన మీరు గర్వపడి, వాళ్ళపైన మీరు యుద్ధానికి దిగి సమ్మెడతో కొట్టి మీకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని బాధ పెడతారా? వస్తున్నారా యుద్ధానికి? మీ పైన ప్రతీకారం తీర్చుకుంటారా అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు అక్కడ? ఇది యెహోవా చేయు ప్రతీకారము, దాని మీద పగ తీర్చుకొనడి. అది చేసినట్టే దానికి చేయండి. ఏమి దేవుడు అండి! నాకైతే ఎంత ఆనందం వేస్తుందంటే ఈ వాక్యాలు చూస్తూ వచ్చినప్పుడు, అంత గొప్ప దేవుడా మన దేవుడు. నిన్నెవరైనా ఏమన్నా అంటే ఊరుకోని దేవుడా నీ దేవుడు. నిజమే, ఆయనను ముట్టితే ఎవరిని ముట్టినట్టంట? తన కనుగుడ్డును ముట్టినవాడే. ఊరుకోడు. నీకు తోడుగా ఉన్న దేవుడు ఊరుకోడు. కాకపోతే మనం ఏం చేస్తామంటే, ఎవడైనా ఏమన్నంటే మనం పోతాం. ఎక్కడికి? యాడికి? కొట్లాటికి మనం పోతాం, దేవునికి అప్పగించాం. రోమిలకు రాసిన పత్రికల్లో 12వ అధ్యాయం అనుకుంటాను, ఏం రాయబడింది? పగ తీర్చుట మీ పని, నాకు అప్పగించండి అన్నాడు. అయ్యో, నాకు అప్పగించండి, నేను చేస్తా ఏంది? యుద్ధం. మీ పక్షాన యుద్ధం చేసేది నేను, మీ పక్షాన ప్రతీకారం తీర్చుకునేది నేను, మీ పక్షాన పగ తీర్చుకునేవాడిని నేను. తీరుస్తాడండి దేవుడు, తీరుస్తాడు. కరువు ద్వారాను, కన్యల ద్వారాను, కష్టాల ద్వారాను, ఆయా రీతుల ద్వారాను ఏదో ఒక రూపంలో తన ఆయుధాలను పంపిస్తాడు. కరోనా రాకముందు చైనా అధ్యక్షుడు ప్రపంచ అగ్రరాజ్యాలంతా ఏం చేసినాయి? ప్రపంచానికి మేమే ప్రభువులు అనుకున్నారు. ఒక చిన్న కణం అండి, అదండి ఏం చేసింది? ఎన్ని దేశాలు వణికించింది? ఎలాంటి వారిని వణికించింది? పంపింది ఎవరు? ఎలా ఆయన ఆయుధశాలలో అండి ఎలా తీస్తాడో, ఏమి తీస్తాడో మనకు తెలియదండి. కాకపోతే దేవుని బిడ్డలారా, నేను ఒకటే మీకు చెప్పగలను, ఎవరెన్నైనా నీ పైన కుట్రలు పడిని నువ్వేం చేయాలా? ప్రభువుకి అప్పగించుకో. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన పగ తీరుస్తాడు, నా దేవుడు నా పక్షాన ప్రతీకారం తీరుస్తాడు, నా దేవుడు నా పక్షాన ఏం చేస్తాడు? నాకు తోడుగా ఉండి నా పక్షాన యుద్ధము చేస్తాడు.
అప్పగించుకుని దేవునికి. ఇలాంటి పరిస్థితులు రాని, ఎంత బలస్తులని నీ మీదికి రాని, నీ దేవునికి నీవు 100% సరెండర్ అయిపో. ప్రభా, నీకు అప్పగిస్తున్నాను, నువ్వే నా జీవితంలో న్యాయం తీర్చు. ఒక్కోసారి బలవంతులు వచ్చి భూములు లాక్కుంటారు, బలవంతులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బలవంతులు వచ్చి అవహేళన చేస్తారు. దేనికైనా సరే అప్పగించుకో ప్రభుకి. నీ పక్షాన ఏం చేస్తాడు దేవుడు? యుద్ధం చేస్తాడు. 50వ అధ్యాయం 18వ వచనం. ఏం చేస్తాడు దేవుడు? దేవుని ప్రజల పక్షాన సైన్యములకు అధిపతియగు యెహోవా 18. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును ఏం చేస్తా? ప్రతీకారం తీర్చుకునేవాడు, పగ తీర్చుకునేవాడు, దానిని దండించే దేవుడు. దేవుణ్ణి ఏమనలేదు కదా వాళ్ళు, దేవుని పైకి వాళ్ళు పోలేరు కదా. దేవుని ప్రజల కష్టాలు చెప్పెట్టారంటే వాళ్ళు, దానికోసం దేవుడు యుద్ధరంగంలోకి దిగుతున్నాడు. అప్పగించుకో, ఏ విషయమైనా సరే దేవునికి నువ్వు అప్పగించుకో. ఆయన ఎలాంటి దేవుడు? ఇమ్మానుయేల్. రాసుకోని హృదయం పైన, ఈరోజు రాసుకోని హృదయం పైన. ఎలాంటి దేవుడు ఆయన? ఇమ్మానుయేల్. నా దేవుడి పేరేదో తెలుసా? ఇమ్మానుయేల్. ఆయన ఎలా తోడుంటారో తెలుసా? నీకు తోడుగా ఉన్న దేవుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా. అది ఆయన పేరు, అదే ఆయన క్యారెక్టర్. పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, దండించడానికి ఆ దేశం పైకి ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు అంటున్నాడు దేవుడు ఆ చెరలో ఉన్న వాళ్ళతో. చూడండి ఏమన్నారు ఇప్పుడు అంటున్నారు, చూడండి, చాలా చక్కటి మాట. నాకు భలే నవ్వు వస్తుంది ఆ మాట వింటే. 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 35వ వచనం. ఇర్మియా 51:35. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదికి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను వాసి. ఏమనుకోవాలంటే దేవుని బిడ్డలు, ఏమనుకోవాలంటే దేవుని బిడ్డలు, దేవుని సంగమా, దేవుని రక్తములో కడుగబడిన దేవుని స్వాస్థ్యమా, ఏమనుకోవాలి నీవు? నువ్వు దిగద్దు యుద్ధానికి, నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దు. నీ పక్షాన నీకున్న దేవుడు ఇమ్మానుయేలు. ఆయన ఏం చేస్తాడంట చెప్తున్నారు ఇక్కడ. ఏమంట? నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోని మీదికి ప్రతీకార రూపముగా దిగునుగా కానీ సియోను నివాసి అనుకో. నా ఉసురు. ఎవరంటారండి ఈ మాట? ఆడోళ్ళ మొగోళ్ళ? ఏమన్నా ఎవరంటారండి ఈ మాట? నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగా కానీ యెరూషలేము అనుకొనును. బాబా, నాకు భలే నవ్వొచ్చింది ఈ మాట చదివేటప్పుడు. ఒక స్త్రీ అనిందండి ఈ మాట, మగోంతో అనింది, ఒక భార్య భర్తతో అనింది. ఎవరు? ఏం చెప్తురి శారమ్మ ఏమనింది? ఆగర్ని బట్టి ఎగతాలు చేసే లోపల, చిన్న చూపు చూసే లోపల భర్త కాడికి పోయి కోపం వచ్చి భర్తనంటుంది. ఏమని ఏం చేయాలో తట్టుకోలేక భార్య శారక్క అబ్రాహ్మణ కాడికి పోయి ఏమంటుంది? నా ఉసురు నీకు తగులునుగాక. ఆడోళ్ళనే మాట ఇది. ఇక్కడ ఎవరంటున్నారంట? యెరూషలేం అంటుంది. ఎవరితో? బబులోను దేశంతో. ఓ బబులోనా, మా పక్షాన నువ్వు చేసిన కీడును బట్టి మా ఉసురు నీకు తగులునుగాక. తీర్చేదెవడండి? తీర్చేదెవరండి? సైన్యములకు అధిపతి యగు యెహోవా. అది ఆ దేవుడు వాళ్ళ ఉసురు తీస్తాడండి. ప్రజలు అనుకోవాలంట, ప్రజలు అలా అనుకోవాలంట. తర్వాత దేవుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు శ్రద్ధ ఉంటే, ఆసక్తి ఉంటే 51వ అధ్యాయం మీరు చదవండి. దాన్ని నామ రూపాలు లేకుండా చేశాడు. ఎవరు? దేవుడు. నేను చెప్పేది ఏంటంటే, మనకు తోడుగా ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు? సైన్యములకు అధిపతి యగు యెహోవా దేవుడు, మనకు తోడైన దేవుడు. బలమైన రాజ్యాలే కానీ, బలమైన ఆయుధాలే కానీ, బలమైన పరిస్థితులే కానీ, నువ్వు తట్టుకోలేనటువంటి విపత్తులే కానీ నీ మీదకి వచ్చినా సరే, నీ పక్షాన యుద్ధము చేసేవాడు ఎవరంటే నీ దేవుడు.
నీ పక్షాన యుద్ధము చేయడానికి ఎలాంటి ఆయుధాలు తన ఆయుధశాలలో నుండి తీస్తాడో మనకు తెలియదు. కాబట్టి అప్పగించుదామని, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ప్రభువా ఇమ్మానుయేలుగా నువ్వు నాకున్నావు, చాలు నాయన, అప్పగించుకో. ఆయనకి ఏం చేయొద్దు, ఏమనొద్దు, అప్పగించుకో. చూడండి, కొన్ని వచనాలు చూసి ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. ఆయన ఆయుధశాలలో ఏమేమి ఉంటాయంటే చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 5-6 వచనాలు. తన ఆయుధశాలలో ఉండే సామగ్రి చెప్తున్నాడు ఇక్కడ. 29:5-6. నీ శత్రువుల సమూహపు లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును, బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దముతోను, సుడిగాలి తుఫానులతోను, దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతికి యెహోవా దాని. ఏమి ఆయుధాలండి! ఎప్పుడో చూశారు ఈ ఆయుధాలు? భూకంపాలు, సుడిగాలులు, అగ్ని, తుఫాను, సునామీ, ఇవన్నీ ఎవరు ఆయుధాలు? దేవుని ఆయుధాలు. దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా దేవుని పైనే గర్వపడి దేవుని బిడ్డల్ని హింసిస్తే ఏ రూపంలో ఆ సైన్యములకు అధిపతి యెహోవా దిగుతాడో, వారిని ఎలా హతము చేస్తాడో మనకు తెలియదండి, మనకు తెలియదు. అందుకని ఏమన్నా అక్కడ, నీ శత్రువుల సమూహపు లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారముగా ఉండును. చాలా మంది ఉంటారు నీకు శత్రువులు, ఏ రూపంలో వస్తారో తెలియదు. అయినా సరే ఎలాంటి ఆయుధాలు తీస్తాడంట? ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దముతోను, సుడిగాలి తుఫానులతోను, దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతిగా యెహోవా దాని. ఇది ఆయుధాలు. దేవుని యొక్క ఆయుధశాలలో ఉన్నటువంటి ఆయుధాలు ఏమంట? ఇవి. దేవుడు ఈ మాదీయ పారసీకపు రాజులకి ఎలా ఉన్నాడంట అది చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము, ఆ మాట నేను మర్చిపోయినాను. 19-20 వచనాలు. ఇర్మియా 51:19-20. యాకోబునకు స్వాస్థ్యమగువాడు నా వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగనున్న గోత్రము, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఎలా ఉన్నాడంట ఆయన? నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను ఇత్తడి తలుపుల పగులాగొట్టి ఇనుపగడియలను విరగొట్టెదను నేను. ఏమి పాడతాం పాట? ఎవరి గురించి రాయబడింది ఆ పాట? ఏమండి, ఏ రాజును ఉద్దేశించి రాయబడింది ఆ పాట? ఇత్తడి తలుపులు ఇనుపగడియలంటే ఏందండి? దాని అర్థమైంది, బలమైన సామ్రాజ్యాలను దేవుడు ఎంచుకున్న రాజుల ముందు ఏం కాలేవా ఇవి? ఇత్తడి తలుపులు ఇనుపగడియలు. ఏ రాజ్యం? బబులోను సామ్రాజ్యం. వారిని ఢీకొట్టడానికి లేపిన రాజు ఎవరు? పారసీకపు రాజు. ప్రభు చిత్తమైతే సాయంకాలం చూద్దాం దాని విషయమై. బబులోను రాజు ఎవరు నిలబడలేరు. ఎలాంటి వాడంట? దేవుడి బిడ్డలకైనా దేవుడు ఉపయోగించుకున్న వారికి ఆ దేవుడు ఎలాంటి వాడంట? గండ్ర గొడ్డలి లాంటి వాడు. ఆయన యుద్ధాయుధముల వంటి వాడు. ఆయన యుద్ధాయుధములలో ఆయన ఎలా ఉంటాడంట? తన ప్రజలకి గండ్ర గొడ్డలిలాగా ఉంటాడంట. భయపడద్దు, దిగులు పడద్దు, నీ దేవుడు అంత గొప్పోడు. చూడండి కొన్ని విషయాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన ఆయుధశాలలో ఉన్న ఆయుధాలు ఏంటో చెప్తున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది
మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడుతులను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము. ఏందంట ఆయన సైన్యం? ఏందంట ఆయన సైన్యం? ఉరుములు, మెరుపులు, భూకంపాలు, సుడిగాలి, మిడతలు, పసరు గొంగలి పురుగులు ఆయన ఆయుధశాలలో ఉన్న మహాసైన్యం. నువ్వు ఊహించుకోలేవు. అరే, నేను ఆ వ్యక్తి ద్వారా బాధపడ్డా కదా, ఆ వ్యక్తి నన్ను హింస పెట్టినాడు కదా, ఏంది ఆ వ్యక్తికి ఇలా అయిందా? ఆశ్చర్యపోతావు నువ్వు, ఆశ్చర్యపోతావు. ఒక ఏమనలా ఆ వ్యక్తిని. అన్న ఇప్పుడే కదా మీరు క్రమం అని చెప్పింది, నేను పాటలకు పిలవకుండా మీరు రావడం క్రమము కాదు కదా అని నవ్వుతూ అన్నా. క్రమము కాదు కదా అని నవ్వుతూ అన్నా. వితిన్ కొన్ని రోజులకి నువ్వు దేవునికి నాకు బాధ వేసిందండి. పోయి ఇంట్లో కూర్చున్నాను. అప్పటికింకా ప్రకటనలు అయిపోయినాయి. కానుకేయాలా, పాట పాడాలా, అందరి ముందు ఆ విధంగా అంటే నేను ఏమనలేదు. పోయి ఇంట్లో కూర్చున్నాను. మనసుకు బాధ వేసింది. సంఘం ఎవరు రాలా, ఏం మాట్లాడలే. ప్రభుకి అప్పగించుకున్నాను. సైలెంట్గా ఉన్నారు. నా పక్షాన ఎవరు కార్యం చేశాడు? అప్పగించుకో. అనుభవపూర్వకంగా ఇలాంటివి ఎన్నో చెప్పగలనండి. అనుభవించి ఏదో నేను అక్షర రూపంలో నేను చెప్పడంలే, అనుభవించి చెప్తున్నా చాలా విషయాలు. నా హృదయంలో ఎందుకు ఇంత గట్టిగా మాటలు వస్తున్నాయో తెలుసా? అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి, అనుభవించి చెప్తున్నా కాబట్టి. నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ఆయుధాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఒక్క విషయం నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. క్షమించాలా, టైం చాలా ఎక్కువ అయిపోయింది, దాదాపు గంట పైన అయినట్టుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 11-12 వచనాలు. చివరి వచనం ఇదేనండి, అయిపోయింది వాక్యం. యెహోషువ 24:11-12. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులుగా అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, ఎబీసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి. ఎలా అప్పగించాడు దేవుడు? ఎన్ని జాతులండి, ఎన్ని జాతుల వారు ఇశ్రాయేలు ప్రజలపైకి యుద్ధానికి వస్తే దేవుడు వారిని ఎలా అప్పగించాడంట? వారికి ఎలా అప్పగించాడు? 12వ వచనం. నేను వారిని మీ చేతికి అప్పగించి తిని, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులనందరినీ తోలివేసను. మీరు సేద్యము చేయని దేశమును అని అంటాడు. అయ్యా, మీ కత్తి కాదు, మీ విల్లు కాదు, మీ ఖడ్గాలు కాదు, మీ యుద్ధాయుధాలు కాదు. దేని చేత? కందిరీగలు. ఆయన ఆయుధశాలలో ఉండే ఆయుధాలు ఏంటివి? కందిరీగలు. ఏమనండి, ఈ చదువుతా అంటే ఇది నిజం అనిపిస్తా? చెప్పండి, ఇది చదువుతా అంటే ఇది నిజమేనా? సైతాన్ అన్నట్టు ఇది నిజముగా జరిగిందేనా, ఇది నిజమా అన్నట్లేదా అండి? అన్నట్లేదా? నీ దేవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా ఎట్లా యుద్ధం చేస్తాడో తెలుసు. అప్పగించుకో. ఆయన నీ పక్షాన ఇమ్మానుయేల్. అంతే. ప్రార్థన చేసుకుందాం.